అంటే కేతిరెడ్డి వివాదాలకి పాత్రుడు కాదు, ఆయన దూరంగా ఉంటాడు. ఆయన వచ్చిన సోషల్ మీడియాలోనే ఎక్కడో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ఓడిపోయిన తర్వాత వివాదాన్ని కేతిరెడ్డి కొని తెచ్చుకున్నాడా? ఎందుకంటే టీడీపీ వైపు నుంచి కానివ్వండి, బీజేపీ వైపు నుంచి కానివ్వండి, వాళ్ళందరూ బయటకు వచ్చి చేసేటువంటి విమర్శలు కానివ్వండి, అక్కడ కబ్జాలు చేశాడు, ఇక్కడ కబ్జాలు చేశాడు, ఆ భూములు ఈ భూములు అంటే కామెంట్స్ జరుగుతూనే ఉంటాయి పార్టీ పరంగా. అప్పుడు చెప్పాను, ఛాలెంజ్ చేశాను, ఇప్పటికీ ఛాలెంజ్ చేశాను. వాళ్ళు కూడా ఇప్పుడు బాగా ట్రై చేస్తున్నారు నా మీద ఏమేమో ప్రూవ్ చేయాలని చెప్పేసి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో బేసిక్గా నా గుడ్ మార్నింగ్ ద్వారానే జరిగింది. నేను తీసుకున్న ప్రాపర్టీస్ ఏం టౌన్లో ఏం లేవు నాకు, ఎక్కడో ఊరు బయట ఎక్కడెక్కడో ఉన్నాయన్నమాట. సో నేను ఊర్లో తిరుగుతా అంటే ఊరు బయట ఎక్కడో అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండేది అయింది అనేది చెప్పడము అంటే ఏదో ఒకటి మడ్స్లీడింగ్. ఇప్పుడు చూస్తున్నాము తిరుమలలో జగన్మోహన్ రెడ్డి ఇదని. చంద్రబాబు నాయుడు గారు ఇంకా వాళ్ళ అలయన్స్ లో ఉన్న పార్టీస్ అన్ని కూడా చేసినది ఇవే కదా, బురదేయడం కడుక్కోవడం, బురదేయడం కడుక్కోవడం. మా దరిద్రం అంతా కడుక్కోవడానికే సరిపోయింది తప్ప మేము పొలిటికల్ గా ఇది చేసినాము ఇది చెప్పినాము అని చెప్పుకునే ఇది లేకపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అవుతుంది. మరి 30,000 మందిలో ఒక 100 మందినన్నా రికవర్ చేసి చూపించినాడా? 30 మందినన్నా చూపించినాడు, లేదా ముగ్గురన్నా పట్టుకొని వచ్చినాడా? వేసినాడు, నాకు ఇంటెలిజెన్స్ సోర్స్ ఉంది, వాలంటీర్లు అందరూ కిడ్నాప్ చేస్తున్నారు. నేను ఇప్పుడు అదే చెప్పేది, అంటే జగన్ అబద్ధం చెప్పలేక ఓడిపోయాడా, చంద్రబాబు అబద్ధాలు చెప్పి గెలిచాడా? చంద్రబాబు అబద్ధాలు చెబుతారు అని అందరికీ తెలిసిన విషయమే. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం, దిస్ ద 4th టైం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవుతున్నాడు. ఏ రోజు కూడా మాట మీద నిలబడతాడు చంద్రబాబు నాయుడు అనేది ఎక్కడా లేదు. కానీ ప్రతిసారి కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకొని వస్తాడు. ఇప్పుడు సపోజ్ 14లో చూసినాం అనుకోండి, 14 పాలిటిక్స్లో చూస్తే ఆయన చెప్పిన అంశం ఏంది, విభజన అయిపోయింది రాష్ట్రము, నేనైతే అనుభవము, నేనైతే అన్ని చేయగలుగుతాను అని చెప్పడం జరిగింది. ఆయన ఆ విధంగానే మొత్తం అంతా తీసుకొని రావడం జరిగింది. సరే జగన్మోహన్ రెడ్డి యంగ్స్టర్ కదా, ఈయనైతే ఎక్స్పీరియన్స్డ్ కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తం అంతా సిస్టమ్ అంతా కొలాప్స్ చేయడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఈ విధంగా సాయం చేయడం మొదలు పెట్టినాడు, అప్పులు చేస్తున్నాడు, 10 లక్షలు చేస్తున్నారు, 20 లక్షల కోట్లు చేస్తున్నారని నోటికి వచ్చినట్టు చెప్పినారు. బీజేపీ వాళ్ళు చెప్పినారు, జనసేన, అన్ని పార్టీలు చెప్పినాయి. స్వయాన నిర్మలా సీతారామన్ అయితే 2.5 లక్షలే చేసినారు. 2.5 లక్షలు ఎక్కడికి పోయింది అంటే జనం అకౌంట్లలోనే ఉంది మొత్తం డబ్బులు. సో అప్పుడేం కొత్త రాగం తీసుకున్నాడు, సంపద సృష్టిస్తానన్నాడు. సో సంపద సృష్టిస్తానన్నాడు, లేకుంటే అవి చేస్తాను ఇవి చేస్తాను, ప్రతిసారి ఇదే. కానీ పబ్లిక్ కి ఆలోచించడం లేకుంటే ఆలోచన ఎక్కడ మిస్ అయిపోయిందంటే కనెక్షన్. సరే జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేస్తున్నాడు, సపోజ్ ఉదాహరణకు అమ్మ ఒడి పథకం, అమ్మ ఒడి ఇస్తానన్నాడు కదా, అది ఇప్పుడు వచ్చే పథకాలు ఎక్కడికి పోవని, ఇక మీద నెక్స్ట్ వచ్చేదంతా కూడా అడ్వాంటేజ్ పద్ధతిగా ఓటర్లను అందరినీ కూడా బాగా నమ్మబలికినాడు. అంటే బేసిక్గా మన ప్లేట్లో తాళి ఉంది, ఇది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పెట్టే తాళి, కడుపు నింపుతున్నాడు. చంద్రబాబు నాయుడు కొత్తగా బిర్యానీ తెచ్చి పెడతాడు. సో ఈ తాళి అయితే మిస్ కాదు కదా, ఇదైతే కంటిన్యూస్ గా వస్తుందనే ఒక ఫీలింగ్ లేకి తీసుకొని వచ్చినాడు, మభ్య పెట్టినాడు, మోసం చేసినాడు. ఇప్పుడు తాళి పోయింది, బిర్యానీ పోయింది, రెండు పోవడం జరిగింది. ఇప్పుడు 100 రోజుల పాలన అయిపోయింది కదా సార్, మీరు 100 రోజులు దాటిపోయింది, 4 నెలలు వస్తుంది. 100 days కార్యక్రమం కూడా చేసినారు కదా, మంచి ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం అని ఒక కార్యక్రమం కూడా మొదలుపెట్టి ఇంటింటికి పోయి స్టిక్కర్లు అన్ని కూడా అంటించే కార్యక్రమం కూడా జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది, ఒక రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్న చూసినటువంటి వ్యక్తిగా మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఎక్కడ మంచి ఏం కనపడలేదు, ఎక్కడ చూసినా నష్టమే జరిగింది. ప్రతి చోట చూసినామంటే ఏదో విధంగా ఇంకా స్టిల్ మేనేజ్మెంట్ మ్యానిపులేషన్స్ మీదనే ఆయన ఉండడం జరుగుతుంది. ఏదో ఒక విధంగా మీడియా అటెన్షన్ కానీ ప్రజల యొక్క ఆలోచన విధానం అంటే క్లియర్ కట్ గా జనంకి కూడా ఇండికేషన్స్ ఇచ్చినాడు. ఏమైనా ఇండికేషన్స్ అంటే డబ్బులు లేవు, నేను పథకాలు ఏమి చేయలేను, కాబట్టి ఎటువంటి ఇది పెట్టుకోవద్దండి, ఖజానా ఖాళీ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఖజానా ఖాళీ అనేది ఇంతకుముందు కూడా నువ్వు చెప్తున్నావు కదా, 10 లక్షలు అప్పు ఉన్నప్పుడు కూడా మరి హామీలు ఎలా ఇవ్వగలిగినావు? సో మభ్య పెట్టడానికి మా జగన్మోహన్ రెడ్డి చూస్తే విపరీతమైన హానెస్టీతో ఎవరైనా కానీ పెన్షన్లు 2028లో ఇస్తాము, 2029లో ఇస్తామని అంతగా డేట్ వేసుకొని చెప్తారా? ఎవరు చెప్పరు. ఆయన ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ పట్టుకొని చెప్పినాడు. అదే చంద్రబాబు ఏం చెప్పినాడు, 7,000 ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను. ఈయన ఏమన్నాడు, అన్ని ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు పెన్షన్ అయితే చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఎంతమందికి కొత్తగా వచ్చిన పెన్షన్స్ ఎక్కడే కానీ కొత్తగా పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేయలేదు. ఇప్పటికీ 55,000 పెన్షన్ రిమూవ్ చేయడం.
సో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు, కొత్తగా ఇవి కాదు, నేను 2028లో 2029లో ఈ విధంగా చేస్తానన్నాడు. సో టూ మచ్ హానెస్టీ కూడా పనికిరాదు. ఓకే. విపరీతమైన నిజాయితీతో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడము, దాన్ని ప్రజలు కూడా ఇతను ఎక్కువగా చేస్తున్నాడు కదా అనేది ఏంది, అందరికి ఇంట్లోకి ఫోన్లు చేసి ఇప్పుడు అంత ట్రోల్ అవుతా అంటారు, మీరు చూస్తూ ఉంటారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని. దానిలో ఆ విధంగా తెలుగుదేశం వాళ్ళందరినీ ఇంటింటికి పంపించి వాళ్ళకంతా టోటల్ లెక్కాసారం వేసి, నీ ఇంటికి నీ ఇంట్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు, నీ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, నీ ఇంట్లో ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఇవి అని చెప్పేసి టోటల్తో నీకు 15 లక్షలు వస్తుంది అని చెప్పి అందరికీ స్లిప్పులు ఇచ్చినారు. కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేసినారు. మనిషి ఏముంటుంది చెప్పండి, ఆశాజీవి, అవకాశవాది. ఓకే. సో డెఫినెట్గా అంటే చాలా మందితో వైసీపీ నేతలతో మాట్లాడినప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గానే మేము చెప్పాము అన్న, మీరు అబద్ధం చెప్పకపోయినా పర్లేదు, నిజం మాత్రం చెప్పొద్దు అని డైరెక్ట్ గా చెప్పినట్ట. ఆ హానెస్టీనే జగన్మోహన్ రెడ్డి దెబ్బతీసింది. ఎందుకంటే మీరు కూడా చాలాసార్లు ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి కామెంట్ చేయడం చూసాము, చాలా మంది నేతలు కూడా కామెంట్ చేశారు. అంటే ఆయన నమ్ముకున్న వ్యక్తులు, ఆయనకు సంబంధించిన ఆ ప్లేసెస్లోనే ఈ పార్టీ ఇంత నష్టం చేకూర్చిందని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేశారా తెలియ చేశారా అనేది సపరేట్ పాయింట్, అది కానీ ఆయనకే అది ఎఫెక్ట్ అయింది కదా అనేది పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి దాంట్లోనూ కూడా హానెస్టీ ఉండాలి. చంద్రబాబుకు నాకు తేడా అదే అనేది ఆయన మొదటి నుంచి ఉన్న ఫీలింగ్. ఓకే. సో ఎవరివన్ నోస్ దట్ జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు, చేసేదే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. సో దాని మీదే కట్టుబడి ఉంటాడు. పొలిటికల్ సిస్టంలో అదే ఇంతకుముందు అన్నట్టుగా అంత క్లియర్ కట్గా అవసరం లేదు. పెంచుకుంటా పోతానని చెప్పింటే అయిపోయేది ఆ పెన్షన్లకు. 2028, 2029 వేసరికల్లో వాడు లెక్కేసుకుంటాడు కదా, ఇప్పటికి 50,000 నష్టం వస్తుంది కదా ఇట్లయితే అని చెప్పేసి నష్టం. సో ఆ విధమైన ఇది మేము రుణమాఫీ చేయండి అని కూడా అడిగినాం, కానీ ఫైనాన్షియల్ పొజిషన్ని చూసి ఆయన కూడా చేసే కుదరదు, మనం చెప్తే కమిటెడ్ కావాలా అని. అంటే ఎవడు అనుకున్నాడండి 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒక రాజకీయ నాయకుడు హామీలు చెప్తే నెరవేర్చాలి, చెయ్యాలి అని ఎవడు గతంలో అనుకోలేదు. అవును, ఇతను ఒక్కడు కొత్తగా ట్రై చేసినాడు అనమాట, చెయ్యాలి. అది ఏది మేనిఫెస్టోనంతా సచివాలయ పరిధిలో, ప్రతి ఆఫీస్ పరిధిలో అందరికి పెట్టి చూపించి, దానికి సోషల్ ఆడిట్ చేసి క్యాలెండర్ ఇచ్చి చేయడం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా. దానికోసం ఆయన ఎంత కష్టపడినాడో అంత కష్టపడినాడు. సో మేబీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, జనం దానికి ఓటు వేశారా, ఇంకేదానికి ఓటు వేశారా అనేది తెలుస్తుంది. అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుంది సార్? అసలు లీడర్లు కంఫర్ట్గా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నోళ్ళేమో ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు, పార్టీలో ఉన్నేమో ఇంటర్నల్గా గొడవలు జరుగుతున్నాయి, కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో అంటే పార్టీకి విత్ ఇన్ ద డ్యామేజ్ జరుగుతుంది కదా. అంటే బయట నుంచి ఏ పార్టీ ఏ కామెంట్ చేసినా కూడా అది తీసుకోవచ్చు, ఒక ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. కానీ పార్టీలోనే ఈ గొడవలు జరుగుతుంటే పార్టీకి నష్టం ఉండే అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్గా అండి. ఈ పార్టీ పెట్టినప్పుడు నేను ఇంతకుముందు గతంలో చెప్పినప్పుడు ఈ పార్టీ పెట్టినది కానీ పెరిగినది కానీ ఏ విధంగా అనేది చూస్తే 2 సీట్స్తో మొదలయ్యి డిఫరెంట్ క్రైటీరియాస్తో ఎంతో మందిని లీడర్స్గా తయారు చేయడం జరిగింది. కొత్తగా లీడర్స్ ఇప్పుడు మా దాంట్లో శంకర్ నారాయణ ఉండే, నేను 9 to 14 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈజ్ కౌన్సిలర్, అతన్ని జిల్లా ప్రెసిడెంట్ చేసా, ఎమ్మెల్యే తీసుకుంటే పెనుగొండ ఎమ్మెల్యే గెలిపించా, క్యాబినెట్లో స్థానం కల్పించా, ఆ స్థాయికి తీసుకోమన్నాడు. సో అలా చాలా మందికి లైఫ్. ఇప్పుడు జయరామ్ ఉన్నాడు, గుమ్నూరు జయరామ్, అతన్ని ఎమ్మెల్యే చేసినాడు, మినిస్టర్ చేసినాడు, అన్ని విధాలుగా ఒక లైఫ్ అనేది ఇచ్చినాడు. ఒక కొత్త ఒరబడిని తీసుకువచ్చు. నేను ఎప్పుడు పార్టీలు మారడము, పార్టీల దానిలకు సంబంధించి సరే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చెప్పే సిల్లీ రీజన్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి అది పెద్దగా ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే ప్రతి పార్టీలకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని ఒక వ్యవస్థను ఏ విధంగా తీసుకొని పోవాలనేది. మా పార్టీ సిద్ధాంతం వచ్చి ఏదైతే చెప్పిన మాట ఉన్నామో దాని ప్రకారం పోవాలా అనేది. హీజ్ ఎంగేజ్. సో లాంగ్ లైఫ్ బిల్డప్ కావాలి, లేకుంటే పార్టీ లాంగ్ స్టాండింగ్ ఉండాలంటే చెప్పిన మాట మీద ఉండాలి అనేది పార్టీ యొక్క స్టాండ్ అనుకో. సో ఆ పార్టీ మారే వాళ్ళకు అవతల ఏం సిద్ధాంతాలు నచ్చాయనేది కూడా మనం చూసుకోవాలి. సో ఆ సిద్ధాంతాల పరంగా పోతున్నారా, అవకాశవాదం కోసం పోతున్నావా, లేకుంటే ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయని వెళ్తున్నారా అనేది కూడా ఆలోచించాలి. సో నేనేమంటానంటే ఆ సిద్ధాంత పరంగా పోతా అంటేనే మనకు కూడా రాజకీయ మనుగడ ఉంటుంది, లేదంటే రాజకీయ మనుగడ ఉండదు అనేది నేను నమ్ముతాను. ఓకే. రాయలసీమ అంటే బేసిక్ గానే కాంగ్రెస్ నుంచి ఏదో ఉందన్నారు, మీ మీద సంబంధించి అది అడుగుతాను. ఎందుకంటే బేసిక్గా మీకు వచ్చిన టాపిక్ ఏంటంటే, అంటే మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఇప్పుడు కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జనసేనలో చేరటం కూడా చేరుతున్నా అంటే, పవన్ కళ్యాణ్కి కేతిరెడ్డి గారికి ఒక మంచి అప్రోచ్నెస్ ఉంది, ఆ అప్రోచ్నెస్ వల్ల ఆయన పార్టీ మారుతారు. నెవర్ పవన్ కళ్యాణ్ గారు లేదు. నా వీడియోస్లో
నేను ఒక 3-4 వీడియోస్లో నేను చెప్పాను, ప్రభుత్వం చేసిన పొరపాట్లు చెప్పాను. నాకు అదొక అలవాటు 15-20 రోజులకు ఒకసారి. అవును. ఇప్పుడు చేస్తున్న గవర్నమెంట్ తప్పిదాలు నేను చెప్పడం జరిగింది. దాంట్లో ఒక లైన్ ప్రకారం నేను చెప్పడం జరిగింది. కాపుల్ని ఏ విధంగా కాపులు అనే వాళ్ళు ఓన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ దానికి చేసిన ప్రయత్నము, మనం ఆ సిచ్యువేషన్ని, ఆ ఇష్యూని ఎంత మిస్హ్యాండ్లింగ్ చేశాము అనేది, చంద్రబాబు నాయుడు ఏ విధంగా అవకాశంగా వాడుకున్నాడు, మనం ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నాము అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. సో ఆ విధంగా చెప్పడం ద్వారా మేబీ నేను పవన్ కళ్యాణ్కి లేకుంటే జనసేనలోకి వెళ్తున్నారని ఒక రూమర్స్ వచ్చినాయి. నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినంత కాలం వైసీపీ పార్టీతోనే చేస్తాను, లేకుంటే నేను వైసీపీ పార్టీ తప్ప వేరే పార్టీతో నేను రాజకీయం చేయను. దాన్ని నేను మొన్న వీడియోస్లో కూడా నేను ఆ విషయం చెప్పడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొంతమందిని మనం గట్టిగా దూరం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దాంట్లో మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కులాల మధ్యనే ఎక్కువగా రాజకీయం నడుస్తుంది. సో ఆ కాపుల్ని పవన్ కళ్యాణ్కి దగ్గర చేర్చడంలో మనం సక్సెస్ అయినా, వైసీపీ డైరెక్ట్ గా అంటే ఉన్న గ్యాప్ కూడా మీరే క్రియేట్ చేయకుండా వాళ్ళిద్దరిని కలిపినట్టు అయ్యిందనమాట. అది చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ ఇది. సో హౌ ఫార్ అది కలిసి ఉంటుంది, ఎందుకంటే చాలా మా పవన్ కళ్యాణ్ వస్తే ఏదో అయిపోతుందని వాళ్ళు కూడా ఆలోచించడం జరిగింది. సో డెఫినెట్ గా కమ్మాస్ ఆలోచించినారంటే చంద్రబాబు నాయుడు కాబట్టి. అదే విధంగా రెడ్లు, సో నేను అన్నట్టుగా అందరికీ తెలిసినది, మనం ఎంత దాచిపెట్టుకున్నా ఇది అనమాట. కమ్మాస్ లో 70 to 80% టీడీపీకి ఉంటారు, కాపుల్లో 60 to 70% జనసేనకు ఉంటారు, రెడ్లలో 80 to 80% దాకా వైసీపీకి ఉంటారు. కానీ ఈసారి ఆ రెండు బాగా పోలరైజ్ అయినాయి. దీంట్లో రెడ్లలో పోలరైజేషన్ కాలేకపోయింది. తన ఓటు వరకు వేసుకోగలిగినాడేమో కానీ ఓటు తెచ్చి ఏపిచ్చే దాంట్లో విఫలమైనాడు. దాంట్లో నెంబర్ ఆఫ్ రీజన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒక గ్రామ స్థాయిలో, ఒక మండల స్థాయిలో, ఒక పట్టణ స్థాయిలో వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీస్ని కూడా మనం తీసివేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా అందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తీసుకొని రావడం జరుగుతుంది. ఉదాహరణకు మా జిల్లాలో చూసుకుంటే మున్సిపల్ చైర్మన్స్ జనరల్గా ఓసీకి అయినవి కూడా అక్కడ తీసేసి బీసీలకు వాళ్ళకందరికీ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏం జరిగింది అంటే, ఒక ఓసీ జెంట్కి రావాలంటే 20 సంవత్సరాలు పడుతుంది. ఒక గ్రామంలో కావచ్చు, ఒక మండలంలో కావచ్చు, ఆ పోస్ట్ కోసమే పనిచేస్తూ ఉంటారు. ఆ విధంగా పనిచేస్తున్న అతనికి ఆ ఆపర్చునిటీ ఎప్పుడైతే మిస్ అయిపోయిందో అతను కూడా డీలా పడడం జరిగింది. ఓకే. సో మనం ఎవరికైతే ఇచ్చినామో ఆ పోస్ట్, ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తా. హిందూపూర్ అనే చోట మున్సిపాలిటీ ఎలక్షన్స్లో చూస్తే, హిందూపూర్ చోట మనము ఓసీగా అయితే అక్కడ ఒక ఓసీ అతను కూడా బాగా ఖర్చు పెట్టుకొని బాగా చేసినాడు. తీరా చైర్మన్ చేసే పరిస్థితిలో మనం బీసీ కాన్సెప్ట్ మీద తీసుకొని వచ్చి సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్లో మనం అక్కడ తీసుకొని వచ్చి వేరే వాళ్ళని పెట్టడం జరిగింది, బోయ కమ్యూనిటీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 మానస పుత్రికలను పెంచుకున్నారండి 5 ఏళ్ల పాటు. ఒకటి వాలంటీర్ సిస్టమ్, 2 సచివాలయ సిబ్బంది. మీరు కూడా గుడ్ మార్నింగ్ అనగానే మీ పక్కన కూడా వాళ్ళొకళ్ళు వీళ్ళొకళ్ళు ఉండేవాళ్ళు ఎంఆర్ఓలతో పాటు. ఇప్పుడు అలా కాదు కదా, మాకేం తెలియదు కదా ఏ ఇంటికి ఏ సాయం అందింది, ఏ ఇంటికి ఏం మెయిల్ జరిగింది, ఏ ఇంటికి ఏం అందుతుందో మాకు తెలియదు, వాళ్ళకే తెలియాలి. ఎమ్మెల్యే కంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎమ్మెల్యే కాదు కదా, అసలు ఎమ్మెల్యేలు కాదు కదా, వార్డు కౌన్సిలర్లు కాదు కదా, సర్పంచులు కాదు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఎవరికి తెలియదు, అంతా వాళ్ళకే తెలుసు. వాళ్ళ ద్వారానే ఇచ్చినారు అంత పథకాలన్నీ, వాళ్ళ ద్వారానే అంత మంచి అంతా జరిగింది. సో ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఉందండి, మనిషి ఎప్పుడు బతుకుతాడో ఏం బతుకుతాడో తెలియదు. దగ్గుతే తుమ్మితే కాలాలు, ఆ సందులో అంబులెన్స్ పోయింది అంటే మనం అందరం మర్చిపోయినాం, కానీ మనిషికి ఉన్న మెమొరీ అట్లాంటిది. అంబులెన్స్ పోయింది అంటే ఎవడు ఆ ఇంట్లో పోయినాడా ఇంట్లో పోయినాడా అని ఆలోచించే కార్యక్రమం. ఇంట్లో చనిపోయిన వాళ్ళను ముట్టుకోకుండా జేసీబీలతో గుంచిపెట్టిన కాలం. ఆ రోజు పనిచేసినది ఇదే వాలంటీరే పనిచేసినది. అదే ఆ రోజు ఆ ఇబ్బందుల్లో ఎవరున్నారంటే వాలంటీరే పోయినాడు. ఇంట్లో కొడుకు చూసుకోలేదు, బావ చూసుకోలేదు, అన్న చూసుకోలేదు, తమ్ముడు చూసుకోలేదు, వాలంటీరే పోయి చూసుకున్నాడు. దానికేం కాదంటే దే డిడ్ గ్రేట్ సర్వీసెస్. పొలిటికల్ గా లింక్ చేయకపోవడం అనేది ఒక డిఫెక్ట్ అంతే తప్ప వాలంటీర్ సర్వీసెస్ అని చాలా గ్రేట్ గా చేసినారు. సచివాలయం ఉండేవాళ్ళు అప్పట్లో మేము ఏదైనా ఆ పని చేయాలా ఈ పని చేయాలంటే అసలు మేము అది కాదు, మాకు డిఫైన్ రూల్స్ ఉన్నాయని బయటకు వచ్చేవాళ్ళు. ఈ రోజు ఏం చంద్రబాబు ఏం చేస్తున్నాడు, స్టిక్కర్లు అంటిస్తున్నాడు, ఇంటింటికి పోయి తిరగమంటున్నాడు. ఆ రోజు మేము సచివాలయం నుంచి బయటకు వచ్చేవాళ్ళు. ఈ రోజు అట్లా పరిస్థితి, ఈ రోజు ఒక్క పని లేకుండా పెట్టినారు.